హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో ఈ బ్లూటూత్ స్పీకర్ని తయారు చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, జస్ట్ మీకు అందరిలాగా నేను కనెక్షన్ చేసి చూపించడమే కాకుండా ఏ కాంపోనెంట్ దేనికి వాడతాము, అసలు అది ఎలా వర్క్ అవుతుంది, ఇంకా దాని కనెక్షన్స్ ఎట్లా చేయాలి, ఇదంతా క్లియర్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో ఉంది. కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ బ్లూటూత్ స్పీకర్లో బ్లూటూత్ ఆప్షనే కాకుండా ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ FM ఉంది, ఇంకా పెన్ డ్రైవ్ ఆప్షన్ ఉంది, SD కార్డ్ ఆప్షన్ ఉంది, ఇంకా ఆక్స్ కేబుల్ ఆప్షన్ ఉంది. అండ్ నేను ఈ స్పీకర్ సైడ్కి ఛార్జింగ్ ఇండికేటర్ని ఫిక్స్ చేసినాను. ఇది ఎంత ఛార్జింగ్ ఉందో చూపిస్తుంది ఇండికేటర్ అనేది. ఫ్రెండ్స్, వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇంకా ఫ్రెండ్స్, మీకు నేను ఈ వీడియోలో ఏ కాంపోనెంట్ ఎక్కడ కొనాలి తక్కువ ప్రైజెస్కి అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ నేను ఒక MDF బోర్డ్ బాక్స్ని, ఒక MDF షీట్ని తీసుకున్నాను. ఈ MDF షీట్ మీద నేను బ్లూటూత్ MP3 మాడ్యూల్ని ఫిక్స్ చేయాలనుకుంటున్నాను. ఇంకా 2 స్పీకర్స్ని ఫిక్స్ చేయాలనుకుంటున్నాను. అందుకని నేను ఇలా మెజర్మెంట్స్ తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక MP3 ప్లేయర్ బ్లూటూత్ మాడ్యూల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ MP3 ప్లేయర్ బ్లూటూత్ మాడ్యూల్ అనేది ఎలా వర్క్ అవుతుందో నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఎప్పుడైతే నా మొబైల్లో నేను ఏదైనా మ్యూజిక్ని ప్లే చేస్తానో అప్పుడు నా మొబైల్ ఏం చేస్తుందంటే బ్లూటూత్ ద్వారా డిజిటల్ ఆడియో సిగ్నల్ని MP3 ప్లేయర్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అప్పుడు MP3 ప్లేయర్ అనేది ఆ డిజిటల్ ఆడియో సిగ్నల్ని రిసీవ్ చేసుకుంటుంది. అది రిసీవ్ చేసుకొని ఆ డిజిటల్ ఆడియో సిగ్నల్ని అనలాగ్ ఆడియో సిగ్నల్గా కన్వర్ట్ చేస్తుంది. అప్పుడు మనకు ఆ అనలాగ్ ఆడియో సిగ్నల్ అవుట్పుట్ ఉంటుంది కదా, ఆ అవుట్పుట్ అనేది మనకు ఆ లెఫ్ట్, గ్రౌండ్, రైట్ ఆ టెర్మినల్స్ నుంచి మనకు ఆ అనలాగ్ అవుట్పుట్ అనేది వస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఆ బ్లూటూత్ మాడ్యూల్ లెఫ్ట్, గ్రౌండ్, రైట్ ఆ టెర్మినల్స్ నుండి అనలాగ్ ఆడియో సిగ్నల్ అనేది అవుట్పుట్కి వస్తుందని నేను మీకు ఇప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. ఆ బ్లూటూత్ మాడ్యూల్ నుంచి వచ్చే అనలాగ్ ఆడియో సిగ్నల్ అవుట్పుట్ అనేది వీక్గా ఉంటుంది. కాబట్టి మనము యాంప్లిఫైర్ని యూజ్ చేస్తాము ఆ వీక్గా ఉన్న సిగ్నల్ని యాంప్లిఫై చేయడానికి. ఎప్పుడైతే ఆ వీక్గా ఉన్న అనలాగ్ ఆడియో సిగ్నల్ అనేది యాంప్లిఫై అవుతుందో అప్పుడు స్పీకర్స్ నుంచి ఎక్కువగా సౌండ్ వస్తుంది మనకు వినిపించేటట్టు. ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను యాంప్లిఫైర్ని కనెక్ట్ చేయకుండా ఆ బ్లూటూత్ మాడ్యూల్కి డైరెక్ట్ స్పీకర్స్ని కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే సౌండ్ అనేది వస్తుంది, కాకపోతే చాలా తక్కువ వస్తుంది సౌండ్. మనము స్పీకర్ దగ్గర మన చెవుని పెడితే కానీ వినిపించదు, అంత తక్కువ సౌండ్ వస్తుంది. ఎందుకంటే అనలాగ్ ఆడియో సిగ్నల్ అనేది వీక్గా ఉంది కాబట్టి ఫ్రెండ్స్, మనం అందుకే యాంప్లిఫైర్ని యూజ్ చేస్తాము ఆ వీక్గా ఉన్న అనలాగ్ ఆడియో సిగ్నల్ని యాంప్లిఫై చేయడానికి. ఎప్పుడైతే యాంప్లిఫై అవుతుందో అప్పుడు స్పీకర్స్ నుంచి ఎక్కువ సౌండ్ వస్తుంది మనకు వినిపించేటట్టు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 2 4-ohm 3 watt స్పీకర్స్ తీసుకున్నాను. నేను 4-ohm 3 watt స్పీకర్సే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఫ్రెండ్స్, నేను ఈ బ్లూటూత్ స్పీకర్ని తయారు చేయడానికి PIM8403 అనే యాంప్లిఫైర్ మాడ్యూల్ని సెలెక్ట్ చేసుకున్నాను. కాబట్టి ఈ 4-ohm 3 watt స్పీకర్స్ని చూజ్ చేసుకున్నాను. ఎందుకంటే ఆ యాంప్లిఫైర్ మాడ్యూల్కి ఈ స్పీకర్స్ మాత్రమే రికమెండెడ్, 4-ohm 3 watt స్పీకర్స్. మీరు కూడా ఒకవేళ PIM8403 అనే యాంప్లిఫైర్ మాడ్యూల్ని సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు 4-ohm 3 watt స్పీకర్ అనేది వాడడానికి ట్రై చేయండి. మళ్ళీ వేరే స్పీకర్స్ తీసుకుంటే యాంప్లిఫైర్ మాడ్యూల్ హీట్ అవ్వడం కానీ, స్పీకర్స్ డ్యామేజ్ అవ్వడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. కాబట్టి మీరు స్పీకర్స్ని, యాంప్లిఫైర్ని కొంచెం చూసి సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక ప్యాసివ్ రేడియేటర్ని తీసుకున్నాను. ఈ ప్యాసివ్ రేడియేటర్ని ఎందుకు యూజ్ చేస్తారంటే బేస్ని పెంచడానికి ప్యాసివ్ రేడియేటర్ని యూజ్ చేస్తారు. నార్మల్గా మీరు బ్లూటూత్ స్పీకర్స్లో కానీ, సౌండ్ బార్స్లో కానీ చూసే ఉంటారు. ఈ ప్యాసివ్ రేడియేటర్ని బేస్ని పెంచడానికి ప్యాసివ్ రేడియేటర్ని యూజ్ చేస్తారు. స్పీకర్ ఎన్క్లోజర్ లోపల జరిగే ఎయిర్ ప్రెషర్ చేంజెస్ వల్ల ఈ ప్యాసివ్ రేడియేటర్ అనేది వైబ్రేట్ అవుతుంది. అప్పుడు మనకు బేస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను PIM8403 క్లాస్ D స్టీరియో యాంప్లిఫైర్ మాడ్యూల్ తీసుకున్నాను. ఇది ఒక యాంప్లిఫైర్ మాడ్యూల్.
ఈ క్లాస్ డి టైప్ యాంప్లిఫైర్ మోడల్స్ ఎక్కువ బ్లూటూత్ సౌండ్ బార్స్లో కానీ బ్లూటూత్ స్పీకర్స్లో కానీ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఈ క్లాస్ డి టైప్ యాంప్లిఫైర్ మోడల్స్ అనేవి ఎక్కువగా బ్యాటరీ ఎనర్జీని వేస్ట్ చేయవు. హీట్ రూపంలో వేస్ట్ చేయకుండా ఎఫిషియెంట్గా పనిచేస్తాయి. అందుకే ఈ క్లాస్ డి టైప్ యాంప్లిఫైర్ మోడల్స్ని యూజ్ చేస్తారు బ్లూటూత్ స్పీకర్స్లో కానీ సౌండ్ బార్స్లో కానీ. ఇంకా స్టీరియో అంటే మీనింగ్ ఏంటంటే ఈ యాంప్లిఫైర్ మోడల్తో మనము 2 స్పీకర్స్ని యూజ్ చేసుకోవచ్చు అని అర్థం. ఫ్రెండ్స్, ఇప్పుడు యాంప్లిఫైర్ మోడల్కి స్పీకర్ వైర్స్ని సోల్డరింగ్ చేస్తున్నాను. పాజిటివ్ నెగిటివ్ కరెక్ట్గా చెక్ చేసుకొని యాంప్లిఫైర్ మోడల్కి ఆ స్పీకర్ వైర్స్ని సోల్డరింగ్ చేయాలి. ఒకవేళ మీరు రివర్స్లో సోల్డరింగ్ చేస్తే సౌండ్ క్వాలిటీ అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదు. కాబట్టి మనం చూసుకొని ఆ స్పీకర్ వైర్స్ని పాజిటివ్ నెగిటివ్ సరిగా చెక్ చేసుకొని సోల్డరింగ్ చేసుకోవాలి యాంప్లిఫైర్ మోడల్కి స్పీకర్ వైర్స్ని. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ బ్లూటూత్ మోడల్ అవుట్పుట్ టెర్మినల్ వైర్స్ ఉన్నాయి కదా, లెఫ్ట్ ఛానల్ రైట్ ఛానల్ గ్రౌండ్ వైర్ ఉంది కదా, ఆ వైర్స్ డైరెక్ట్ యాంప్లిఫైర్ మోడల్ ఇన్పుట్ టెర్మినల్స్కి సోల్డరింగ్ చేసుకోవాలి. ఆ బ్లూటూత్ మోడల్ రైట్ ఛానల్ వైర్ డైరెక్ట్ నేను యాంప్లిఫైర్ మోడల్ రైట్ ఛానల్కి సోల్డరింగ్ చేసేస్తున్నాను. గ్రౌండ్ వైర్ గ్రౌండ్కి, ఇంకా లెఫ్ట్ ఛానల్ వైర్ యాంప్లిఫైర్ మోడల్ లెఫ్ట్ ఛానల్కి సోల్డరింగ్ చేసేసుకున్నాను. నేను యాంప్లిఫైర్ మోడల్కి పవర్ సప్లై ఇవ్వడానికి ఒక పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్స్ని యాంప్లిఫైర్ మోడల్కి సోల్డరింగ్ చేస్తున్నాను నేను. ఫ్రెండ్స్, ఈ యాంప్లిఫైర్ మోడల్ అనేది 5 వోల్ట్ మీద ఆపరేట్ అవుతుంది. ఆ బ్లూటూత్ మోడల్ కూడా 5 వోల్ట్ మీద ఆపరేట్ అవుతుంది. కాబట్టి నేను యాంప్లిఫైర్ మోడల్ పాజిటివ్ నెగిటివ్ వైర్, ఆ బ్లూటూత్ మోడల్ పాజిటివ్ నెగిటివ్ వైర్ జాయిన్ చేసేస్తున్నాను ప్యారల్గా, పాజిటివ్ పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్. ఎందుకంటే రెండు 5 వోల్ట్ మీదనే ఆపరేట్ అవుతాయి కాబట్టి. ఆ జాయిన్ చేసేసిన పాజిటివ్ వైర్ దగ్గర ఇంకో వైర్ని నేను సోల్డరింగ్ చేసుకున్నాను స్విచ్కి సోల్డరింగ్ చేయడానికి డైరెక్ట్. ఆ స్విచ్ దగ్గర ఇంకో వైర్ని సోల్డరింగ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఆ బ్లూటూత్ మోడల్ నెగిటివ్ వైర్, యాంప్లిఫైర్ మోడల్ నెగిటివ్ వైర్స్ జాయిన్ చేసి ఉన్నాయి కదా, అక్కడ నేను ఇంకొక బ్లాక్ కలర్ వైర్ని జాయిన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 వైర్స్ నుంచి మనము ఇన్పుట్ ఇవ్వాలి, 5 వోల్ట్ ఇన్పుట్ ఇవ్వాలి. అంతకంటే ఎక్కువ ఇవ్వద్దు. అంతకంటే ఎక్కువ ఇస్తే కాంపోనెంట్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక TP4056 ఛార్జింగ్ మోడల్ని తీసుకున్నాను. ఈ మోడల్ని ఎందుకు యూజ్ చేస్తారంటే 18650 లిథియం అయాన్ బ్యాటరీస్ ఉంటాయి కదా, ఆ బ్యాటరీస్ని ఛార్జ్ చేయడానికి ఈ మోడల్ని యూజ్ చేస్తారు. ఈ మోడల్లో ఓవర్ ఛార్జ్ ప్రొటెక్షన్, ఓవర్ డిశ్చార్జ్ ప్రొటెక్షన్, షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ లాంటి ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి. చూడొచ్చు, ఇది లిథియం అయాన్ బ్యాటరీ, 2600 mAh లిథియం అయాన్ బ్యాటరీ తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఎక్కువ బ్యాకప్ కావాలి కాబట్టి బ్లూటూత్ స్పీకర్లో, అందుకే నేను 2600 mAh బ్యాటరీ తీసుకున్నాను నేను. ఫ్రెండ్స్, ఆ ఛార్జింగ్ మోడల్ మీద B+ అని మెన్షన్ చేసి ఉంటుంది కదా, అక్కడ బ్యాటరీ పాజిటివ్ వైర్ని సోల్డరింగ్ చేసుకోవాలి. B- అని మెన్షన్ చేసి ఉంటుంది కదా ఛార్జింగ్ మోడల్ మీద, అక్కడ బ్యాటరీ నెగిటివ్ వైర్ని సోల్డరింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మోడల్ అనేది ఆ బ్యాటరీని ఓవర్గా ఛార్జ్ కానియకుండా, ఓవర్గా డిశ్చార్జ్ కానియకుండా, షార్ట్ సర్క్యూట్ కానియకుండా ఈ మోడల్ అనేది ఆ బ్యాటరీని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇట్లాంటి ఫీచర్స్ ఏమీ లేకుండా మీరు ఆ బ్యాటరీని ఛార్జ్ చేస్తే ఆ బ్యాటరీ అనేది బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి లిథియం అయాన్ బ్యాటరీస్ని ఎప్పుడు జాగ్రత్తగా ఛార్జ్ చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక లిథియం అయాన్ బ్యాటరీ ఛార్జింగ్ ఇండికేటర్ని తీసుకున్నాను. ఈ ఇండికేటర్ వెనకాల కింద పాజిటివ్ అండ్ నెగిటివ్ అని 2 టెర్మినల్స్ ఉన్నాయి చూడొచ్చు. ఈ 2 టెర్మినల్స్ దగ్గర ఒక పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్ని సోల్డరింగ్ చేసుకోవాలి. ఆ 2 వైర్స్ని మీరు బ్యాటరీ పాజిటివ్కి నెగిటివ్కి మ్యాచ్ చేసి చూస్తే మీకు ఈజీగా తెలుస్తుంది ఆ లిథియం అయాన్ బ్యాటరీలో ఎంత ఛార్జ్ ఉందని. కానీ మీరు రివర్స్లో కనెక్ట్ చేయొద్దు. లిథియం అయాన్ బ్యాటరీకి ఈ పాజిటివ్ నెగిటివ్ ఇండికేటర్ వైర్స్ని పాజిటివ్కి పాజిటివ్, నెగిటివ్కి నెగిటివ్ బ్యాటరీకి మ్యాచ్ చేసి చెక్ చేయాలి. అప్పుడు మీకు ఆ బ్యాటరీలో ఎంత ఛార్జ్ ఉందో చూపిస్తుంది ఈ ఇండికేటర్ అనేది. ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్నీ ఎక్కడి నుంచి కొన్నానో చెప్తాను. ఎక్సెప్ట్ స్పీకర్స్ తప్పితే మిగతా అన్ని ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్నీ నేను మేకర్ బజార్ అనే వెబ్సైట్ నుంచి కొన్నాను. నేనేం ప్రమోట్ చేస్తలేను అలా వెబ్సైట్ని. నేనే కాదు, చాలామంది అక్కడి నుంచే కొంటారు. పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా అక్కడి నుంచే ఆ మేకర్ బజార్ అనే వెబ్సైట్ నుంచి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్నీ కొంటారు. నేను కూడా ఆ వెబ్సైట్ని ఫస్ట్ చూసినప్పుడు, మేకర్ బజార్ అనే వెబ్సైట్ని చూసినప్పుడు అది ఫేక్ వెబ్సైట్ అనుకున్నాను. అది ఫేక్ ఏం కాదు, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కొనడానికి అదొక మంచి వెబ్సైట్. ఫ్రెండ్స్, అట్లని నేను ఆఫ్లైన్లో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కొనడం వేస్ట్ అని ఏం చెప్తలేను. కొన్నిసార్లు వెబ్సైట్లో ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి, ఆఫ్లైన్లో తక్కువ ప్రైజెస్ ఉంటాయి. ఆఫ్లైన్లో ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి, ఈ వెబ్సైట్లో తక్కువ ప్రైజెస్ దొరుకుతాయి. కాబట్టి కొంచెం చూసి ప్రైజెస్ని కంపేర్ చేసుకొని మీరే కొనుక్కోండి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ని. ఓకే, ఆ బ్యాటరీ ఇండికేటర్కి నేను ఆన్ ఆఫ్ స్విచ్ని సోల్డరింగ్ చేసుకున్నాను. ఇప్పుడాక ఆ ఛార్జింగ్ మోడల్కి నేను బ్యాటరీని సోల్డరింగ్ చేసిన కదా, బ్యాటరీ వైర్స్ని. ఇప్పుడు ఆ బ్యాటరీ వైర్స్ ఉన్న ప్లేస్ ఉంది కదా B+B- దగ్గర, అక్కడ ఈ వైర్స్ని సోల్డరింగ్ చేసుకోవాలి. నెగిటివ్కి నెగిటివ్, పాజిటివ్కి పాజిటివ్. B- దగ్గర ఛార్జింగ్ ఇండికేటర్ నెగిటివ్ వైర్ని సోల్డరింగ్ చేసుకోవాలి. B+ దగ్గర ఛార్జింగ్ ఇండికేటర్ పాజిటివ్ వైర్ని సోల్డరింగ్ చేసుకోవాలి.
Bluetooth mode. Beats by Dallas, make it hurt. AUX Bluetooth mode. Paired.